హైదరాబాద్ చికట్పల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామ మందిరం అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు బీజేపీ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపన జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. భవ్యమైన రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గుతుందని అన్నారు. ఈ పుణ్యకార్యం హిందువులకు ఎంతో సంతోషమని, ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూస్తుందని డాక్టర్ కె లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. పవిత్రమైనటువంటి అయోధ్య పుణ్యక్షేత్రము, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠింపజేసి యావత్తు హిందువుల మనోభావాలు ఇవాళ కాపాడమే కాకుండా, గౌరవింపబడమే కాకుండా ప్రపంచం మళ్ళా కూడా అయోధ్య వైపు చూస్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీ మరి ఆ పుణ్య రోజైనటువంటి ఆ యొక్క అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా ఆ మహా యజ్ఞంలో వారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇవాళ సంవత్సరం పూర్తిగా అయోధ్యలో ఆ రాముల వారికి పూజించబడ్డటువంటి ఈ అక్షింతలన్నీ కూడా ప్రతి గడపకు కూడా ఇవాళ తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో గాంధీనగర్లోని అశోక్ నగర్ ప్రాంతంలో మరి ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో రాముల వారిని స్వయంగా ఇప్పుడు అక్కడ అయోధ్యలో వీక్షించలేకపోతున్నాము. భవిష్యత్తులో ఆ భగవంతుడు ఖచ్చితంగా అవకాశాన్ని ప్రసాదించాలని చెప్పి భక్తులందరూ కూడా